బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఇంకా ఎటోగట్టు తేలిపోతుందా? హోదా ఇస్తారా లేకపోతే హోదాకు మించి చేస్తామని చెబుతోన్న కేంద్రం ఏదో ఒక ప్రకటన అతి త్వరలో చేసే అవకాశం ఉంటుందా? నిన్న ప్రధాని అమిత్ షా, అరుణ్ జైట్లీలతో వెంకయ్యనాయుడు సుదీర్ఘ చర్చలు, భేటీల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి త్వరగా తేల్చేయాలి అంటే దానికి సంబంధించి మనం కథనాలు చూసాం. హోదాకు తగ్గని స్థాయి అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రికలో కథనం వస్తే ఏపీకి అంతా హ్యాపీగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే బాబు అంతిమస్త్రంతో ఒక్కసారిగా కదలికి వచ్చిందా కేంద్రంలో? ఇస్తే ఇవ్వండి లేదంటే విడిపోదామని ఆయన సీరియస్ గా ఒక ఫైనల్ హెచ్చరిక జారీ చేసిన తర్వాత కేంద్రంలో కదలికి వచ్చిందా? మరి యాంగిల్లో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ లైవ్ షోలో తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ముళ్లపూడి రేణుక్ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నేత. రవి గారు, ఒకటి చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారా? ఒకటి మనకు విజయవాడ నుంచి బి రామకోటయ్య గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే రామకోటయ్య గారు, మీతో మాట్లాడతా. ముఖ్యంగా మీతోనే మాట్లాడాలి. తర్వాత రవి గారు, అటువంటి సిగ్నల్స్ ఏమన్నా పంపించారా అనేది ఒక యాంగిల్ అయితే, ఇక ఏదో ఒకటి తేల్చకపోతే ఈ తలనొప్పి రోజు బీజేపీ లేకపోతే కేంద్రం పెద్దల మీద దాడి, సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. టీడీపీ బీజేపీ మధ్య వైరి వాతావరణం, దీని అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి వార్త ఏమన్నా చెప్పే అవకాశం కనిపిస్తుందా ఈ కథనాలు బట్టి? మంచిగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. మంచి చెప్పడం కాదు, మంచిగా చెప్పేదాన్ని. ఇప్పుడు ఏదో ఒకటి తేల్చడం ఏంటండి, కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో అన్నట్టుగా ఏదో ఒకటి కాదు కదా. దానికి ఒక నిర్దిష్టమైన హామీ ఉంది, ఒక రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది, అలాగే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అందుకనే చాలా స్పష్టంగా ఈరోజు కథనాలను బట్టి అర్థమయ్యేది ఏంటంటే, కేంద్రం ప్రత్యేక హోదాను తిరస్కరించింది. నేను వాస్తవానికి ఇంతకుముందే కృష్ణా పుష్కరాల ఆహ్వానంతో మొదలై కృష్ణా పుష్కరాలు ముగిసేసరికి ఆ ప్రహసనం కూడా ముగిసింది. ప్రత్యేక హోదా, కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండ ప్రదానం, ఈ రెండు జరిగిపోయినాయి. ఇక జరిగిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఒక విధమైన ప్రహసనం. ఇది చాలా స్పష్టం. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు సానుకూల దిశలో మాట్లాడింది ఏం లేదు. మేము మాట్లాడుకుంటాం, మళ్ళీ మాట్లాడాం, ఆయన ఈయనతో కూర్చున్నాం. నేను గతసారి కూడా చెప్పా, రామ్ గోపాల్ వర్మ సినిమాలో లాగా నరసింహ ఆయనతో మాట్లాడతారు, ఆయన ఈయనతో, వీళ్ళు కూర్చుంటున్నారు, లేస్తున్నారు. ఇది చాలా కాలం జరుగుతుంది. ఇక రెండో విషయం, పక్కన ఏమన్నా రాజకీయ సమస్యలు ఎక్కువగా వచ్చినప్పుడు దీన్ని కొంచెం స్వరం పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 3-4 రోజుల్లో బహుశా ఇక్కడ ఓటుకు నోటు వివాదం పెరుగుతున్న కొద్దీ ప్రత్యేక హోదా కథనాలు, కదలికలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అందులో దీనికి రాజకీయ ప్రహసనం లక్షణాలు పూర్తిగా ఉన్నాయి. అయినా కేంద్రం ప్రజలకైతే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి బహుశా ఆ తతంగం ఇప్పుడు నడుస్తున్నట్టుగా ఉంది. హోదా రాదు. ఇంకోటి, ఈరోజు ఈ అనుకూల కథనాల్లో ఒకటి ముఖ్యమైనది, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రచారాస్త్రంతో కేంద్రం దిగొచ్చింది. అసలు ఆయన చాలా కాలం కిందటే మనం వార్నింగ్ ఇవ్వగలిగిన స్థితిలో లేము మనం అని చాలాసార్లు చెప్పున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది అనేక కారణాల ద్వారా అని కూడా కాదు. మన మీద వాళ్ళు ఏమో ఆధారపడలేదు కాబట్టి మనం వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎక్కడుంది. ఇప్పుడు హఠాత్తుగా ఆయన అస్త్రం ఎక్కడ ప్రయోగిస్తారు? ఈ ప్రచారాస్త్రాల వల్ల, కవరేజ్ అస్త్రాల వల్ల రాష్ట్రానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎంత మాత్రం ఉపయోగం లేదని మన మిత్రులు తెలుసుకోవటం చాలా మంచిది. కేంద్రం ఇస్తుందా లేదా, ఇచ్చింది ఎంత, సరిపోతుందా లేదా, దాని మీద నిర్దిష్టంగా స్పష్టంగా చర్చిస్తే ఉపయోగం జరుగుతుంది. కానీ ఈ రకరకాల మల్లగుల్లాలు ఇప్పుడైతే నేను ఈరోజు చదివిన మేరకు, అలాగే నాకు తెలిసిన మేరకు, కేంద్రం హోదా ఇచ్చేది లేదు, మనం ఇచ్చేదేదో రకరకాల లెక్కలు ఇవన్నీ కూడా కలిపి దాన్నే ఒక ప్యాకేజీ లాగా చూపిద్దాం. అది కూడా అధికారుల స్థాయిలో పంపిద్దాం. రాజకీయ చర్చ అయిపోయింది. అది అంటే మొదటికి వచ్చింది, మళ్ళీ నీతి ఆయోగ్ చూసుకుంటుంది అన్నట్టే ఇప్పుడు మళ్ళీ అధికారులు చూసుకుంటారనే దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది. రాంబాబు గారు, మీకేమనిపిస్తుంది? ఇక ఎన్నాళ్ళు జరుగుతున్న చర్చలకి నిన్న జరిగినవే ఫైనల్ చర్చలు అని కూడా కథనాల్లో వస్తున్నాయి. సో ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచన కేంద్రం చేస్తోందా? ఈ కథనాలు అనేవి ఒక స్ట్రాటజీ ప్రకారం వస్తున్నాయని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే పత్రికలు చాలా కథనాలు రాస్తుంటాయి పరిస్థితులను బట్టి. ఇక్కడ ఏదైనా ఒక స్వరం పెరగంగానే దాని మీద చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు, త్వరలో ఏదో రాబోతున్నది అనేది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అనేదే ప్రశ్న తప్ప ప్రత్యేక హోదాకు తుల్యమైన ఏదైనా ఒక పదార్థాన్ని ఇస్తారనేది అసలు ప్రశ్నే కాదు. ఇంకొక అంశం ఏమిటంటే, ఇవాళ మరి ఈ కథనంలో చూసినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని, ఆ వార్నింగ్ దిగి వస్తున్నారనేటువంటి ఒక మాట ప్రయోగించారని. అసలు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరించారు. ఎందుకంటే మనం అరిటాకు జీవితం అంది, వాళ్ళది ముళ్ళు జీవితం. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా మనకే నష్టం అంటే మేము వార్నింగ్ ఇచ్చే దశలో లేము, మేము బతిలాడి తెచ్చుకునే దశలో ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత అమ్మో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు, కేంద్రం గడగడలాడిపోతుంది అనేటువంటి మాట ఎక్కడ లేదు, అవకాశం కూడా లేదు. కాబట్టి నేనేది ఏంటంటే ఇదంతా ఒక తంతు జరుగుతూ ఉన్నది. ఈ తంతు ఏమిటంటే జరుగుతున్నటువంటి వాళ్ళ నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు కాబట్టి, వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి కాబట్టి మరొక అస్త్రాన్ని ప్రయోగించడం కోసం పత్రికలు చేస్తున్నటువంటి ప్రచారమే నా అభిప్రాయం తప్ప ఢిల్లీలో జరుగుతున్న అంతేనా, లేకపోతే వ్యతిరేకత పెరుగుతుందని డ్యామేజ్ కంట్రోల్ ఆలోచన కూడా మేబీ కేంద్రం చేస్తూ ఉండొచ్చు కదా. కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు సార్, అసలు ప్రత్యేక హోదా ఇవ్వమని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఒక మాట చెప్తున్నా, పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన మా దగ్గర లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇంకేదో ప్రత్యేక హోదా రాబోతుంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటి మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు పత్రికలు గాని, తెలుగుదేశం నాయకులు గాని, మరొకరు గాని చేయటం అన్యాయం అంటున్నా. ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పిన విషయాన్ని స్పష్టంగా చెప్పే ధైర్యం లేదు వాళ్ళు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద బ్యాడ్ వస్తుంది, తిరుగుబాటు వస్తుంది అనేటువంటి ఒక భయం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే నేను మోడీని మాత్రమే కాదు అంటున్నది, కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇందాక తెలకపల్లి రావు గారు అన్నట్టుగా నేను హెచ్చరిస్తున్నాను, విడిపోదామంటే విడిపోతే వాళ్ళకి ఏమవుతుందండి? ఏం కాదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పింది. కాబట్టి ఇదంతా ఏంటంటే పత్రికల్లో వస్తున్నటువంటి పుంఖాలుగా వస్తున్నటువంటి కథనాలను చూసి మనం తృప్తి పడవలసిందే తప్ప ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, బాధ్యుడైనటువంటి వెంకయ్యనాయుడు గారి ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు. రైట్. రేణు గారు మీరేమంటారు? ఒకటి, ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఆయన నిజంగానే అంతిమాస్త్రం ప్రయోగించారా? ప్రయోగించడం వల్ల కేంద్రానికి జరిగే నష్టం ఏమిటి? అలాగే నిన్న వెంకయ్యనాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన మీద అన్ని వేళ్లు ఆయన వైపు చూపిస్తున్నాయో ఆయనే దీనికి ఏదో ఒక పాజిటివ్ నోట్ తీసుకొచ్చి, పాజిటివ్ ఎండ్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తోందా? ఇప్పుడు గత 24 నెలలుగా మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడి నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం విషయంలో కానీ, అటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు మా యొక్క పార్టీ ఎంపీలు అక్కడ హౌస్ లో కానీ బయట కానీ చేస్తున్నటువంటి పోరాటం కానీ మీరు అందరూ కూడా మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తుంది, అది కొనసాగిస్తుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి వార్తల్లో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలోనూ రాజీ పడినటువంటి విధంగా ఎక్కడ రాలేదు. ఒకటి ఇప్పుడు ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేటువంటిది గత నెల 15 రోజులుగా కూడా మన పార్లమెంట్ సమావేశాలప్పుడు కూడా మేము మాట్లాడటం జరిగింది. అప్పుడు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడినప్పుడు గానీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు గానీ, ఆ తర్వాత మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా హౌస్ ని స్టాల్ చేసినప్పుడు గానీ, రాజకీయ పరమైనటువంటి ప్రైవేట్ పొలిటికల్ బిల్ అని తెలిసినప్పటికీ మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైనా కొంతైనా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటే అది కూడా కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ, మా తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఈవేళ మనం గమనించాలి. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదొక పిల్లి శకునాలు లాగా అనమాట. నిజంగా వాళ్లకు అంతర్గతంగా ఒక రకమైనటువంటి భయం ఉంది, ఒక ఆందోళనలో ఉన్నారు ఈవేళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అందరూ ఇక్కడ అంతా అయిపోయింది అనేటువంటి పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ అంతా ఇక్కడే ఉంది అనేటువంటి విధంగా ఇవాళ ఏదైతే అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో వీటికి తోడుగా ఈవేళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సహాయం గానీ, ఏదైతే బిల్లులో పెట్టినటువంటి అంశాలు గానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ కథనాలు బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. హోదాకు తగ్గని స్థాయి అంతకు మించి సమానమైన ప్యాకేజీ దిశగా అడుగులు అంటున్నారు. మరి మీరేమో ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, హోదా మీద రాజీ పడే పరిస్థితి లేదంటున్నారు. రేపు ఒకవేళ హోదా కాదు దానికి మించి ప్యాకేజీలు ఇస్తున్నాం, ఇదిగో ఇంత ఇస్తున్నాం అని చెప్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? లేకపోతే హోదానే వచ్చిన తర్వాత ఉదాహరణకు హోదా కంటే మించినటువంటి ప్యాకేజ్ అంటున్నారు, అది ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఒకటి, హోదా మీద మేము ఎక్కడ రాజీ పడుతున్నామని చెప్పట్లేదు, తప్పకుండా మాకు హోదా కావాలి అని చెప్పి అడుగుతున్నాం. అంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అసలు అందులో ఏముందనేది మనం తెలియకుండానే మనం తెలుస్తుంది. అధికారికంగా మనకేమీ రాలేదు. గత
4-5 మాట్లాడదాం. అంచనాల గురించి కూడా కథనాలు వచ్చాయి. అటు మా యొక్క సుజనా చౌదరి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, పెద్దలు వెంకయ్య నాయుడు గారు కానీ, అలాగే అటు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖ మంత్రులతో ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్య అధికార ప్రతినిధిగా వచ్చినప్పుడు, ఈ కథనాలు వస్తున్నప్పుడు, తతంగం నడుస్తున్నప్పుడు మీ ఇన్పుట్స్ ఏంటి, మీ అంచనా ఏంటి, ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? మీరు పోరాటం చేస్తున్నారు, అదంతా సరే, మీరు అధికారికంగా ఈ దశలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుంది? తప్పకుండా మేము ప్రత్యేక హోదా వస్తుందనే ఆశతోటే ఉన్నాము. అలాగే ఏదైతే పోలవరం మొట్టమొదటి నుంచి మేము 6-7 అంశాల పట్ల రామకోటయ్య గారు, ఏపీకి అంతా హ్యాపీనేనా? నిన్న తీవ్ర స్థాయిలో చర్చలు, అంటే మీరు చెప్తున్న పదజాలం లేకపోతే పత్రికలో వచ్చిన పదజాలం చూసుకుంటే, నవ్యాంధ్రపై తొలిసారి ప్రధాని మోదీ కొంత సమయం కేటాయించి ప్రత్యేక చర్చలకు అవకాశం ఇచ్చారు. ఏపీ ప్రజలకు సంతృప్తి కలిగించే రీతిలో నిర్ణయం తీసుకోమని, నివేదిక త్వరగా సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. వాస్తవమేనా? వాస్తవం, ఇది తెలిసిన విషయమే కదండి. ఇది పరిపూర్ణంగా కూర్చుని అధ్యక్షులు అమిత్ షా వారు, అదేవిధంగా అరుణ్ జైట్లీ గారు, సుజనా చౌదరి గారు, వెంకయ్య నాయుడు గారు చాలా పరిపూర్ణంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది తెలిసిన విషయమే. దీని గురించి దరిదాపుగా కొన్ని గంటల పాటు వాడు దాంట్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాకు ఏ విధంగా చేయాలనే దాని గురించి మాట్లాడారు. అయితే ఏంటంటే, ఇందాక రాంబాబు గారు చెప్పింది వాస్తవం. మీడియాలో వచ్చిన విధంగా చేయాలనే తపన చేయకపోతే వార్నింగ్ ఇచ్చినా కూడా ఏం జరగదు. చేయాలనే తపన భారతీయ జనతా పరిపూర్ణంగా ఆలోచన చేశారు. దీనికి ఏంటంటే, ప్రతిపక్షం వాళ్ళు కూడా నాకు సంతోషంగా ఉంది. ప్రతిపక్షం కూడా మంచి పాత్ర వహించింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా యాక్చువల్గా మీడియా అండ్ ప్రతిపక్షం కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలనే తాపత్రయంలో చాలా సార్లు కథనాలు దరిదాపుగా 2.5 సంవత్సరాలుగా సాగినటువంటి వాటికి ఒక స్వస్తి పలికే ఏర్పాటు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇది తప్పకుండా పెద్దలు యాక్చువల్గా ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వాళ్ళు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరగలేదు, అది ఇదే చెప్పుకొచ్చారు. ఎన్ని జరిగినా కూడా ప్యాకేజీ అనేది కావాలి, ప్రత్యేక హోదా అనేది కావాలనే దానికోసం చూస్తున్నారు. ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సందర్భంలో రాష్ట్రానికి ఏ విధంగా అయితే మంచి జరుగుతుంది, ఎందుకంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా మన చూసి వేరే విధంగా మాట్లాడకుండా ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది, 100 రూపాయలు ఇస్తే మంచిదా, 120 రూపాయలు ఇస్తే మంచిదా అనే దానికోసం ఆలోచన చేస్తున్నారు. బహుశా 120 ఇవ్వటం కోసం ఆలోచన చేస్తున్నారు. ప్యాకేజీ కనుక ఇచ్చినట్టయితే అది ప్రజలకు నేరుగా చేరటం ఎలా కాదు. ఒక నిమిషం రామకోటయ్య గారు, వెంకయ్య నాయుడు గారు ప్రధానితో చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి మనం ప్రామిస్ చేశాం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టారా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఋషి గారు, అంటే అక్కడ ఆ చర్చల్లో వాటికి సంబంధించిన విషయాల్లో మేము అక్కడ ఉన్నా లేకపోయినా మేము కూడా వచ్చిన వార్తల ఆధారంగా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు వెంకయ్య నాయుడు గారు మేము కలిసినప్పుడు కూడా రాష్ట్రానికి మనం ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనం ప్రామిస్ చేసిన విషయం షెడ్యూల్లో ఉంది, పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి విషయం వాస్తవం. కానీ ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలనే దానికోసం కృషి చేస్తున్నారు. ఆయన పాపం ఛాంబర్లో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో అయితే ప్రతి మంత్రిని పిలిపించుకుని మీ దగ్గర ఎక్స్ట్రా ఏముంది, అది ఆంధ్ర రాష్ట్రానికి చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చెప్పడం జరుగుతూ వచ్చింది. దాని రూపంగానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరిగింది, 24/7 పవర్ రావడం జరిగింది, రాష్ట్రానికి రోడ్లు వీటితో పాటు ఏంటంటే ప్రత్యేక హోదా అనేది మనకి రైల్వే జోన్ అనే దాని గురించి చాలా ఇంపార్టెంట్ గా విభజన చట్టంలో ఉంది. వీటి గురించి మాట్లాడుతున్న విషయంలో ప్రతిపక్షాలు సహాయం చేసినాయి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ప్రతిరోజు కంపల్సరీ మర్చిపోకుండా ఉండటం కోసం దీన్ని కంటిన్యూస్ గా గెలటం వల్ల ఏమైందంటే, దీనివల్ల మొదటి నుంచి ప్రతిపక్షాలు పొగడం మొదలెట్టారంటే వాళ్ళ చర్చలో రామకోటయ్య గారు రాంబాబు గారిని వైసీపీని పొగట్టలతో ముంచెత్తిదిరి కానీ తప్పకుండా. కాకపోతే చిన్న క్లారిటీ ఏంటంటే, చిన్న క్లారిటీ ఏంటంటే, ఏమీ చేయలేదనే ఒక ఫీలింగ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చేసినవన్నీ ప్రజలు యాక్చువల్ గా వాస్తవం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా కూడా మేము చేసినటువంటి మంచి గురించి అసలు ఎక్కడ ఏం మాట్లాడలేదు. రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉంది, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కాదు. మంచిది అర్థమైతే తప్పకుండా అందరూ దాన్ని కీర్తించవచ్చు, స్థుతించవచ్చు, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఖాళీని మనం ప్రాపర్ గా చేయడానికి పట్టింది. పెట్రోల్ కి దరిదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ రూపంలో జరిగినటువంటి ఇబ్బందిని అదృష్టం కొద్దీ గల్ఫ్ లో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల వాటిని తీర్చుకోవడం జరిగింది. అదే విధంగా మనకి ఇరాన్ కు ఉన్నటువంటి అప్పు తీర్చడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రధానమంత్రి గారు నిరంతరం రోజు 15-16 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. అలా పనిచేసినటువంటి మహానుభావుడు యాక్చువల్ గా దేశంలో విదేశాల్లో మన భారతీయతకి మంచి పెద్దపీట వేసే సందర్భంలో ఈ జరుగుతున్న
అభివృద్ధితో పాటు రాష్ట్రానికి కూడా చేయాల్సిన అవసరం ఉంది. రైట్ రామకోటయ్య గారు కాదు తప్పకుండా కాదు ప్రధాని ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అది కాదు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు రామకోటయ్య గారు జనతా పార్టీ ఇచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, ఏపీకి వచ్చేయండి ప్లీజ్. ఏపీకి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని దాదాపు మీరు ఇవ్వము అని డైరెక్ట్ గా చెప్పడం తప్ప మిగతా అంతా చెప్పేశారు. రాజ్యాంగ పరంగా ఇబ్బందులు కానివ్వండి, 14th ఫైనాన్స్ కమిషన్ కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, నిన్న కూడా సిద్ధార్థనాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు కసరత్తు జరుగుతోంది కానీ దీనికి రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఉన్నాయి, చాలా గొప్పగా చేస్తామని. ఆ గొప్పగా ఏం చేస్తారు అనేది ఈసారి ఇప్పుడైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా రేపో ఎల్లుండో లేకపోతే రాబోయే వారం రోజుల్లో? తప్పకుండా 15 నుంచి 20వ తారీఖు లోపల దీనికి సంబంధించింది అవుతుంది. ప్రధాని మోడీ గారు నేడు విదేశాలకు వెళ్తున్న సందర్భంగా వారు రాగానే ఇమీడియట్ గా దీని గురించి డిస్కషన్ చేసి తప్పకుండా దీనికి సంబంధించింది ఒక రూట్ మ్యాప్ చేయడానికి ఉంది. మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్ గా దానికి సంబంధించిన విషయాలన్నిటి గురించి కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆలోచన ఏంటంటే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన చేయాలనే ఆలోచన ఒకటి, రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి రావాలనే ఆలోచన, అదే విధంగా ఈ హోదాకి సంబంధించినటువంటి ఒకవేళ ప్యాకేజీ వస్తే కనుక నా ఆలోచన కూడా ఒకటే, ప్రతిపక్షాలతో కూర్చుని అసలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి మండల స్థాయిలో కూడా మనకి హోదా వస్తే వచ్చే ఉపయోగం ఇది, లేకపోతే ప్యాకేజీ వస్తే మీ మండలానికి ఇది వస్తుంది, మీ గ్రామానికి ఇది వస్తుందని చెప్పి చేయొచ్చు అనే ఆలోచన కూడా కలుగుతుంది. దీన్ని ఆలోచన చేస్తాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 16,000 గ్రామాలకి దరిదాపుగా ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాకు కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క జరిగేది కేంద్రం నుంచి ఏదైతే వస్తుందో హోదాకి సంబంధించినటువంటి ప్యాకేజీ వచ్చే దాంట్లో కూడా తప్పకుండా చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.